సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఈ గోడ దూకుళ్లను ఏమందాం? జగన్ ఇంట్లోకి దూరిన ఎమ్మెల్యేల్లో కొంతమంది లేదా చాలా మంది తిరిగి మా ఇంటికి మేము వెళ్లిపోతాం అంటూ మారం చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఏదో తెలియక ఆవేశంతో చేసిన పనికి వాళ్లు తెగ పశ్చాత్తాపడిపోతున్నారని కర్ణ పిశాచాలు ఊదరగొట్టేస్తున్నాయి. మొన్నటికి మొన్న బక్క చిక్కిపోయి పీలగా కనిపించిన కాంగ్రెస్ ఈ పరిణామాలతో కాస్త కండొచ్చి ఇంకొంచెం పుష్టిగా కనిపిస్తోంది. తమ పార్టీకి ప్రేతకళ తప్పి పెళ్లికళ వచ్చినట్లు వాళ్లలో వాళ్ళకి అనిపిస్తోంది. ఇంతకీ ఈ 25 మంది జగనుడి వైపు ఎందుకెళ్లినట్లు, తిరిగి ఎందుకు వస్తున్నట్లు, వచ్చేస్తానన్న వాళ్లను కాంగ్రెస్ ఎందుకు చేర్చుకుంటున్నట్లో మీకేమన్నా తెలుసా? ఆపరేషన్ ఆకర్ష్ అంటూ గతంలో జగన్ వాళ్ల నాన్న ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ నే యువనేత ప్రవేశపెట్టి తనది నిజమైన బలం అంటూ జబ్బలు చార్చుకున్నారు. బ్యాడ్ లక్కో హార్డ్ లక్కో తెలీదు కానీ ఆయనది బలుపు కాదు వాపేనంటూ కాంగ్రెస్ వాళ్లు అప్పట్నుంచి చెప్తూనే ఉన్నారు. హోమ్ కమింగ్ అంటూ తమ పాత మిత్రుల్ని కావలించేసుకుని గట్టిగా ఒక్క నవ్వు నవ్వేస్తే బారాఖూన్ మాఫ్. మొన్న చీకొట్టి సోనియాను తిట్టి బయటకు పోయి ఆ పైన స్పీకర్ మీదకు రాజీనామాలు విసిరేసిన ఈ విశిష్ట వ్యక్తులు ఇప్పుడు వెనక్కి తిరిగొస్తామంటే తలుపులు బార్లా తెరిచిన గాంధీ భవన్ అధినేతలకు జోహార్లు. మొన్నటి దాకా ఈ రాజీనామాల గురించి కిమ్మనకుండా కూర్చున్న స్పీకర్ వాటి దుమ్ము దులిపేసరికి వీళ్ల వెన్నుల్లో చలి పుట్టుకొచ్చింది. ఎక్కడ వాటిని ఆమోదించేస్తారోనన్న భీతి మొదలైంది. ఏదో బెదిరించడానికి ఆ పని చేస్తే తదాస్తు అంటూ ఆ స్పీకర్ దేవుడు ఎక్కడ దీవించేస్తాడోనన్న భయం వాళ్లది. కీలెరిగి వాత పెట్టడం అంటే ఇదే మరి. దీంతో రాజీనామాల రాయబార పర్వం మొదలైంది. ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అయినట్లు దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారంటూ కొంతమంది, తెలంగాణ ఇవ్వలేదని ఇంకొంతమంది రాసుకున్న రాజీనామా కాగితాలు రేపు ఆమోదించేస్తే ఈ జంపు జిలానీలంతా ఏమైపోవాలి? కష్టపడి కట్టుకున్న రాజకీయ పేక మెడలు ఏమవ్వాలి? అసలు తిరిగి వెళ్లిపోతామంటున్న వాళ్లను జగన్ ఎందుకు అడ్డుకోలేకపోయారన్నది అసలైన ప్రశ్న. వీళ్లంతా ఆయన దగ్గరికి వెళ్లి జిందాబాద్లు కొడితే డబ్బిచ్చి కొనుక్కున్నారంటూ వార్తలొచ్చాయి. మరి డబ్బు తీసుకున్నోళ్లు ఇలా మధ్యలోనే చెయ్యిచ్చేసి హస్తం పట్టుకుని వెళ్లిపోతే ఊరుకుంటారా? జగన్ కొస్తున్న జనాన్ని చూసి వాటిని ఓట్లలోకి తర్జుమా చేసుకుని రేపటి తమ రంగుల భవిష్యత్ కలల్ని కనడం వల్లే వాళ్లు ఆపరేషన్ ఆకర్షకు లొంగిపోయారు. అంతే తప్ప ఇందులో నోట్ల ప్రసక్తి లేదన్నది వాళ్ల మనస్సాక్షిని గుర్తించిన వాళ్లు చెప్తున్న మాట. అయితే సిబిఐ ఉచ్చు జగన్ కు బిగుసుకుంటున్న కొద్దీ వాళ్ల ఆలోచనల్లో మార్పొచ్చింది. భవిష్యత్తు గురించి షేక్ వచ్చింది. అందుకే మనసులో మళ్లీ మార్పొచ్చింది. ఇది గోడాబి రామాయణం కథను కట్టే కొట్టే తెచ్చే అంటూ స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం జగన్ తన శిబిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగ పాఠంలో నుంచి 2 ముక్కలు లీకై బయటకొచ్చి ఓ పత్రికలో అక్షరాల కోళ్లై కూస్తున్నాయి. ఇందులో మొదటిది, నేను జైలుకెళ్లిన అమ్ముంది, ఆమె పార్టీని చూసుకుంటుంది. ఇక రెండోది, ఆ పైన దేవుడున్నాడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. ఈ 2 ముక్కలు పాతవాసునొచ్చే వార్తలే. ఎందుకంటే జగన్ ఈ మాటల్ని గ్రామ్ ఫోన్ కనిపెట్టినప్పటి నుంచి అంటున్నవే. కాకపోతే కొసమెరుపుగా నేనేం తప్పు చేశాను, ఇట్లా వెళ్లి అట్లా వచ్చేస్తానంటూ అన్నారనే మాటలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇందులో కనిపించేది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అన్న విషయాన్ని ఆయన్ని నమ్ముకున్నోళ్లు నిర్ధారించుకోలేకపోతున్నారు. త్వరలో జగన్ తాను వెళ్లాల్సిన చోటుకే వెళ్తారని రూఢిగా సమాచారం ఉన్నవాళ్లు, దాన్ని నమ్ముతున్న వాళ్లు మాత్రం ఆయనకు దూరంగా జరగాలని అనుకుంటే, ఇక చావో రేవో ఇక్కడే తేల్చుకుందామన్న వాళ్లు మాత్రం ఆయనతో ఉండిపోవాలనుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు అందరికీ సిబిఐ అంటిస్తున్న వాతలకు, ఆ వాతలు తెచ్చిన మచ్చలకు, రేపటి ఎలక్షన్లలో వెర్రిజనం వేసే ఓట్లకు పొంతనే ఉండబోదన్నది చాలా మంది నమ్ముతున్న నిజం. ఈ నిజాన్ని జగన్ కూడా నమ్ముకున్నట్లే కనిపిస్తుంది. తనను రేపటి రోజున జైలుకు పంపితే అందుకు 10 సానుభూతి తనకు వస్తుందనే ధీమా నుంచే జగన్ చాలా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారా అనిపించక మానదు. జగన్లో కలుగుతున్న ఇటువంటి కాన్ఫిడెన్స్ ను చూసే కాంగ్రెస్ జాగ్రత్త పడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. రేపటి రోజున జగన్ జైలుకెళ్లి బెయిలు మీద బయటకొస్తే ఆయన యుద్ధ వీరుడిలా మారిపోవచ్చని వాళ్లకు సందేహాలున్నాయి. అందుకే జగన్ విషయంలో అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో సిబిఐ సైతం అజాగ్రత్తగా ఉండకుండా దానికి సహాయ సహకారాలు అందించవచ్చు కూడా. మొత్తానికి సిబిఐ విచారణను ఎదుర్కొన్న తర్వాత జగన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది.
ఆ రోజు బయటకొచ్చి చంద్రబాబును విచారించాలని సిబిఐ దగ్గర చెప్పొచ్చానంటూ వక్ర భాష్యాలు చెప్పినా లోపల జరిగిన కొండారెడ్డి ఇష్యూ బయటకొచ్చిన తర్వాత జగన్ ఇక ఆ వ్యవహారం గురించి ప్రస్తావించనే లేదు. ఒకరిద్దరు జగన్ అనుచరులు మాత్రం సిబిఐ విచారణలో జరుగుతున్న లీకుల గురించి చెప్పారు. ఇదంతా జగన్లో వచ్చిన మార్పునే సూచిస్తుంది. ఇక జగన్ తన తల్లి ద్వారా చంద్రబాబు ఆస్తుల మీద కోర్టులో వేయించిన పిటిషన్ పరిపక్వం చెంది సిబిఐ విచారణకు దారి తీయడంతో ఆయనకు పెద్ద రిలీఫ్. తనకు తన పార్టీకి పడ్డ అవినీతి ముద్రను అవతలి వాళ్ల మీద కూడా పూయడానికి వేయడానికి ఇదొక గొప్ప సువర్ణావకాశంగా వాళ్లు భావిస్తున్నారు. ఇదంతా వర్తమాన రాజకీయ చరిత్ర. తన మీద ఇన్నేసి ఆరోపణలున్నా వాటికి ప్రాథమిక సాక్ష్యాలు దొరికి సిబిఐ తవ్వి నిజాలు బయటకు తీస్తున్నా ఆయనకు వచ్చే జనంలో మాత్రం మార్పు లేదు. ఆయన సభల్లో జనం కొడుతున్న ఈలలు చప్పట్లలో మార్పు లేదు. ఇక ఈ సిద్ధాంతమే చంద్రబాబుకు వర్తిస్తుందని జగన్ ఆయన వర్గీయులు గుర్తించగలగాలి. అందుకు సాక్ష్యం కావాలంటే మంగళవారం నాటి విజయనగరం జిల్లా ఈ రైతుల సభలో చంద్రబాబు మాటలకు అక్కడున్న వాళ్ల రియాక్షన్ ఇది. ఇది చంద్రబాబు మీద సిబిఐ విచారణ చేయాలనే కోర్టు నిర్ణయించిన రెండో రోజున జరిగిన సంఘటన. కాబట్టి అవినీతి ఆరోపణలున్న వాళ్లకి ఎన్నికలు జనాలు ఓట్ల వ్యవహారానికి సంబంధం ఉండబోదని గట్టిగా చెప్పొచ్చా? ఇది మన రాజకీయ నాయకుల ధైర్యానికి మన జనం అమాయకత్వానికి ఉన్న అవినాభావ సంబంధం. అందుకే ఈ మధ్య అంటున్నారు కాబోలు మరక మంచిదేనని. మీరు చెప్పండి, మరక మంచిదేనా?